మనం కొన్నిసార్లు మాట్లాడుతుంటాం తెలుగులో, అరే వాళ్ళ దగ్గర బైక్ ఉంది, వాళ్ళ దగ్గర పెన్ ఉంది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని. అలాంటప్పుడు మనం ఏం చేశారంటే హ్యావ్ హ్యాస్, హ్యావ్ కానీ హ్యాస్ కానీ. హ్యావ్ అనేది ప్లూరల్కి ఇచ్చారు. ప్లూరల్ అంటే వన్, మోర్ దెన్ వన్. హ్యాస్ అనేది సింగర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికంటే తక్కువ ఉంటేనే సింగర్ అంటారు, ఒకరికంటే ఎక్కువ ఉంటే ప్లూరల్ అంటారు. మనం ఇప్పుడు వాళ్ళ దగ్గర బైక్ ఉందని అనాలనుకుంటే ఇంగ్లీష్లో హీ హ్యాస్ ఏ బైక్. అతడి దగ్గర ఒక బైక్ ఉంది, ఏది నా దగ్గర ఉంది. అప్పుడు ఐ హ్యావ్ ఏ బైక్. సరే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, దే హ్యావ్ మనీ. ఇది మా ఫ్రెండ్ దగ్గర పెన్ ఉంది, మై ఫ్రెండ్ హ్యాస్ ఏ పెన్. ఈ విధంగా మనం ఏదైనా ఒక అసెట్స్ కలిగి ఉన్నాము అన్నప్పుడు హ్యావ్ అయినా హ్యాజ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. హ్యావ్ అనేది ప్లూరల్కి యూజ్ చేయాలా, హ్యాజ్ అనేది సింగులర్కి యూజ్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్.